వరంగల్ ప్రెస్ మిత్రులందరికీ నమస్కారం. నేను ఈ మధ్య పసరకు పోయేస్తుంటే ములుగులో, మల్లంపల్లిలో ఆ పక్క ఊర్లలో రైతులందరూ వచ్చి కాంప్లైంట్ చేస్తున్నారు. అయ్యా, మీరు గ్రామాలలో రైతు రుణమాఫీ మీద పార్టీ అందరిని అడుగుతూ ఉంది, కానీ పరిష్కారం దొరుకుతుందా అనే మాట వాళ్ళు అడుగుతున్నప్పుడు మేము అడిగినాం, అందరికి వస్తుంది కదా రుణం, ఎందుకు మీకు ఇబ్బంది అని చెప్పి మేము అడిగితే వాళ్ళు చెప్పిన మొట్టమొదటి కారణం ఏంటంటే అది పేరుకు మాత్రమే తప్ప అందరికీ రుణమాఫీ అయితలేదు. కొన్ని ఊళ్ళలో 35%, కొన్ని ఊళ్ళలో 40%, కొన్ని ఊళ్ళలో 50% అవుతుంది తప్ప 100కు 100% రుణమాఫీ అవుతుంది మాత్రం కనబడతలేదు అని చెప్తారు. దీంట్లో ఎస్ఎల్బిసి మొత్తం ఈ రాష్ట్రంలో ఎంతమంది ఫార్మర్స్ ఉన్నారు, ఎంతమందికి రుణం ఇచ్చిండ్రు, ఎంత చెప్పేది ఎస్ఎల్బిసి చెప్తుంది. బ్యాంకర్స్ ఎస్ఎల్బిసి ప్రకారంగా 71 లక్షల మంది ఫార్మర్ రుణం తీసుకున్నారు. అది క్రాప్ రుణం కావచ్చు, అది అసెట్ క్రియేట్ చేసే రుణం కావచ్చు, పాయిల్ అవ్వడానికి కావచ్చు, లేకపోతే భూములు సాఫ్ చేసుకోవడం కోసం కావచ్చు, పైప్ లైన్లు వేసుకోవడం కోసం కావచ్చు, ఇట్లా రకరకాల పేరిట రైతాంగం తీసుకున్నటువంటి రుణం 71 లక్షల మంది ఫార్మర్ అని చెప్పి రేవంత్ రెడ్డి గారు రుణమాఫీ చేస్తాం 2 లక్షల వరకు, రైతులారా ఎవరైనా రుణం తీసుకోకుండా ఉంటే ఇప్పుడే పోండి, రుణం తీసుకోండి, నేను అధికారంకి వచ్చినటువంటి వెంటనే ఒకటే స్ట్రోకులో ఒకటే నెలలో 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తా అని చెప్పి హామీ ఇచ్చినప్పుడు వారు చెప్పిన లెక్క 64 లక్షల మంది రైతులు వాడారు. ఆ తదుపరి వారు మొత్తానికి అటు చెప్పి ఇటు చెప్పి 49 లక్షల మంది రైతులు ఉన్నారని తేల్చింది. దీన్ని పేమెంట్ చేసేటప్పుడు విధి విధానాల పేరిట అనేక రకాల ఆంక్షలు పెట్టినప్పుడు ప్రతిపక్ష పార్టీలుగా మేము అడిగినాం, చేస్తావా లేదా, ఈ డొంకదాడు పద్ధతులు ఎందుకు అవలంబిస్తున్నావు రేవంత్ రెడ్డి గారు? ఆనాడు నువ్వు చెప్పిన మాట ఏంటి, ఇవాళ నువ్వు మాట్లాడుతున్న మాట ఏంటి? నాలుకన తాటి మటన, అసలు నీకు విశ్వసనీయత ఉందా అని చెప్పి మేము ఆనాడు మాట్లాడుతానే మళ్ళీ బయటకు వచ్చి ప్రతిపక్షాలు కావాలని రాద్ధాంతం చేస్తున్నాయి, ఏ షరతులు లేవు, ఏ కండిషన్స్ లేవు, మేము మొత్తం రైతాంగానికి అంతా కూడా రుణమాఫీ చేస్తాం 2 లక్షల రూపాయలు. దాంట్లో పెద్ద ఎత్తున ప్రచారం చేసుకొని అదో పండుగలాగా ఎవరు చేయనట్టుగా ఈయన మాత్రమే చేస్తున్నట్టుగా రైతాంగం మొత్తం ఒకసారి ఆత్మహత్యలు ఆగినట్టుగా రైతాంగాన్ని మొత్తం ఏదో ఎలుగబెట్టినట్టుగా చెప్పుకొని దీన్ని 1 నెల రోజులలో చేస్తా, ఫస్ట్ విడతగా 1 లక్ష రూపాయల లోపు, రెండవ విడతగా 1.5 లక్షల రూపాయల లోపు, మూడవ విడతగా 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తా అని చెప్పి రేపటి 15వ తారీఖు ఈ మొట్టమొదటి 1 లక్ష రూపాయల లోపు రుణమాఫీ 11,50,000 మందికి అందాలి. 11,50,000 మందికి రుణమాఫీ చేసింది. వీళ్ళు ఇచ్చింది 6,095 కోట్లు. జనరల్గా తెలంగాణలో చిన్న కమతాలు ఉంటాయి, 1 ఎకరం, 2 ఎకరాలు, 3 ఎకరాల ఫార్మర్లు ఎక్కువ ఉంటారు. నంబర్ ఆఫ్ ఫార్మర్స్ అంతా కూడా ఇక్కడే ఉంటారు. అంటే వీళ్ళు 6,095 కోట్ల రూపాయలు ఇచ్చింది 11,50,000 ఫార్మర్లకు ఇచ్చింది. ఆ తదుపరి రెండో విడతగా 1,49,000 లోపు, 1,50,000 కూడా కాదు, 1,49,000 మళ్ళీ వీళ్ళు ఇచ్చింది ఇంకొక 6,000 కోట్లు. ఫార్మర్ సంఖ్య 6 లక్షలు. అంటే ఈ 6 లక్షలు ప్లస్ ఈ 11.5 లక్షలు, దాదాపు 18 లక్షలు, కొంచెం తక్కువ 18 లక్షల మందికి 1,49,000 లోపున్న రుణాలకు వీళ్ళు పే చేసిన డబ్బు 12,095 కోట్లు, 12,100 కోట్లు. అంటే వీళ్ళు చెప్పిన 49 లక్షలలో కూడా ఇప్పటి వరకు వీళ్ళు 2 విడతలుగా ఇచ్చింది 18 లక్షల లోపు మాత్రమే. అంటే ఇంకొక 31 లక్షల మంది ఫార్మర్లకు వీళ్ళు రుణమాఫీ చేయాలి. కానీ 1,50,000 నుంచి మొదలుపెట్టి 2 లక్షల వరకు నాకు తెలిసి 6 లక్షల ఫార్మర్స్ ఉంటే ఆస్కారం పైకి పోతున్నా కూడా తగ్గుతుంది. 1 లక్ష రూపాయల లోపు అయితేనేమో 11 లక్షల మంది వచ్చారు. మళ్ళీ ఆ బ్రాకెట్ల కంటే అయిన తర్వాత కేవలం 6 లక్షల మంది వచ్చిండ్రు.
ఒకవేళ ఇది మళ్ళీ 2 లక్షల రూపాయల వరకు అంటే 3 లక్షలు వస్తారు, 4 లక్షలు వస్తారు. మొత్తం మీద కలిస్తే అల్లికి అల్లి సున్నకు సున్నా మొత్తం వీళ్ళు ఇచ్చేటువంటి రుణమాఫీ ఒక 22 లక్షలు 23 లక్షల మందికి ఇస్తారు కావచ్చు. అది కూడా ఇంకొక ఈ 12,000 కోట్లని ఇంకో 3,000 కోట్లు అయితే 4,000 కోట్లు అయితే ఇస్తారు కావచ్చు తప్ప వీళ్ళు చెప్తున్నట్టుగా 34,000 కోట్ల రూపాయలని 49 లక్షల తేల్చడం అనేటువంటిది శుద్ధ అబద్ధం అని తేలిపోయింది. దీంట్లో వాళ్ళే కొట్లాడిండ్రు తెల్ల రేషన్ కార్డు దీనికి వర్తించదు అని చెప్పి. ఇవాళ 10 సంవత్సరాల తెల్ల రేషన్ కార్డు ఇష్యూ చేయక కుటుంబాలు వేరుపడ్డాయి. కేసీఆర్ రైతు బీమా వచ్చిన తర్వాత భూమిని వాళ్ళు ఏం చేసుకున్నారు అంటే ఇవాళ భార్య పేడ కొంత, భర్త పేడ కొంత, పిల్లల పేడ కొంత చేసుకున్నారు. అంతా చిన్న చిన్న కమతలుగా మారిపోయింది. కుటుంబాలు వేరుపడ్డాయి కానీ రేషన్ కార్డు మాత్రం వేరుపడలేదు. ఇవాళ ఏమంటున్నారు, ఒకటే కుటుంబంలో రేషన్ కార్డు కనుక ఉంటే అది ఎంత పెద్ద కుటుంబం అయినా కూడా 5 అకౌంట్ల పేట 6 అకౌంట్ల పేట రుణం ఉన్నప్పటికి కూడా అది 4 లక్షలు 5 లక్షలు ఉన్నప్పటికి కూడా అందరినీ కలిపి మేము ఇచ్చే రుణం మాత్రం 2 లక్షల రూపాయల వరకు మాత్రమే చేస్తాం తప్ప దానికంటే ఎక్కువ చెయ్యము. అంటే ఏం కాబోతుంది, ఈ 2 లక్షల రూపాయల రుణమాఫీ చేయాలంటే కూడా మీరు అందరూ కలిసి ఇంకా ఎంత ఎక్స్ట్రా ఉన్నారో అది 50,000 ఎక్స్ట్రా ఉన్నారా, 1,00,000 రూపాయలు ఎక్స్ట్రా ఉన్నారా, 4 లక్షలు ఎక్స్ట్రా ఉన్నారా, అదంతా కడితే తప్ప మేము 2 లక్షల రూపాయలు ఇవ్వమనే నిబంధన పెట్టి. రెండో మాట ఏం చెప్తున్నారు, ఇవాళ పెద్ద కుటుంబాలు కాకుండా చిన్న కుటుంబాల్లో కూడా భార్య పిల్లలు అసలు ఏర్పడే ఉమ్మడి కుటుంబం అయినప్పటికి కూడా వాళ్ళకు కూడా మరి నా భార్య పేట 90,000 ఉన్నది, మా భర్త పేట 1,40,000 ఉంది అంటే ఎవరిది వాళ్ళకు రుణమాఫీ జరగదు ఇక్కడ. భార్య పేట రుణమాఫీ 90,000, భర్త పేట రుణమాఫీ జరగదు ఇక్కడ. మళ్ళీ భార్య భర్త కలిపి 2 లక్షల రూపాయల వరకే తప్ప ఇంత తెలియదు. దీనిలో ఇంకొక కిరికిరి ఏం పెడుతున్నారు, మేము ఎప్పుడైతే అనౌన్స్ చేసినామో సోనియా గాంధీ గారి బర్త్డే డిసెంబర్ 9వ తారీఖు లోపు వరకే మాకు తప్ప ఆ తదుపరి ఉన్న వడ్డీ అంతా కూడా మీరే కట్టుకోవాలి. అనౌన్స్ చేసిండ్రు, మీరు డబ్బులు మీరు ఆనాడు ఇవ్వలేదు, 8 నెలల తర్వాత మీరు ఇస్తున్నారు. 8 నెలల తర్వాత ఇస్తున్నది బాధ్యులు మీరే అయినప్పుడు రైతుల దగ్గర మళ్ళీ వడ్డీ ఎట్లా వసూలు చేస్తారో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం సమాధానం చెప్పాలని చెప్పి నేను డిమాండ్ చేస్తాను. ఇవాళ అసలు కథ ఏంటంటే ఉద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు లేదా రేషన్ కార్డు లేని వాళ్ళు, ఐటీ రిటర్న్ చేసేవాళ్ళు ఈ మధ్య మీరు చూస్తూ ఉన్నారు. ఇవాళ మీరు కూడా ప్రెస్ వాళ్ళు కూడా ఒక కారు కొనుక్కుందామని పోయినా, మీ అబ్బాయికి ఏదైనా ఫారెన్ పంపాలని రుణం పొందాలని ప్రయత్నం చేసినా, ఏదైనా ఇల్లు రుణం తీసుకోవాలని చెప్పి ప్రయత్నం చేసినా, ఎడ్యుకేషన్ లోన్ తీసుకోవాలని ప్రయత్నం చేసినా, చివరికి నువ్వు ఒక సైకిల్ మోటార్ కొనే ప్రయత్నం చేసినప్పటికి కూడా ఏం కావాలి, పాన్ కార్డు కావాలి. అంటే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ లేకుండా పాన్ కార్డు ఇచ్చే ప్రసక్తి లేదు. అంటే ఒక్క మాట చెప్పాలంటే ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు, పెద్ద పెద్ద ఐటీ రిటర్న్ చేసేవాళ్ళు, చిన్న వాళ్ళు కూడా ఎవరైతే ఐటీ రిటర్న్ చేస్తారో పాన్ కార్డు కోసం వాళ్ళకు కూడా ఎలిజిబిలిటీ లేదు. అంటే అర్థం ఏంటంటే వాళ్ళు చెప్పిన ఎస్ఎల్బిసి చెప్పిన 72 లక్షలు పోయింది, రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ముందు చెప్పిన 64 లక్షలు పోయింది, చివరికి రుణమాఫీ చేసే ముందు 49 లక్షల రూపాయలు 49 లక్షల మంది అని చెప్పి అది పోయింది.